జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆత్మీయ సన్మాన సభకు సహకరించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత ఉద్యమకారులు, తర్వాత మీడియా మిత్రులు, తర్వాత సీనియర్ నాయకులైనటువంటి మా ఎన్నెంటూ ఉండి మా ఉద్యమానికి ఊపిరిపోతున్నటువంటి శ్రీరాములన్న గారికి, తర్వాత సామ్రాట్ మధవన్న గారికి, తర్వాత జాకీర్ హుసేన్ గారికి, బహుజన రాజ్యాధికార జేఏసీ తర్వాత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎంఎస్ ఆదినారాయణ గారికి, తర్వాత భవిష్యత్తులో గతంలో భారతీయ భీమసేన మాజీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సాకే ఓబ్లేష్ గారికి, తర్వాత శంకర్ గారికి, తర్వాత మతిమాన్ రాజు గారికి, తర్వాత భారతీయ భీమసేన కమిటీ సభ్యులు అయినటువంటి జై భీమ్ సురేష్ గారికి, తర్వాత మన ఓబులపతి గారికి, కనంపల్లి టీంకి, తర్వాత మిగతా వాళ్ళందరికీ మా ఉద్యమ పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆర్టీటీ సంస్థ కోసం, ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కోసం కష్టపడినటువంటి వారి నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడినటువంటి వారికి ఆత్మీయ సన్మాన సభ అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పేద వర్గాలకి మేము గుర్తించి, నిజంగా ఈ ఎఫ్సిఆర్ఐ కోసం కష్టపడినటువంటి వారిని ప్రతి ఒక్కరిని మేము గుర్తించి సహాయ సహకారాలు అందించినటువంటి వారందరినీ కూడా మేము గుర్తించి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి ఆత్మీయ సన్మానం జరపడం జరిగింది. అంతేకాకుండా బహుజన రాజ్యాధికార జేఏసీ చైర్మన్గా మాకు కూడా వీరందరూ ప్రజలందరూ, తర్వాత నాయకులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు గుర్తించి మాకు కూడా సన్మానం జరపడము చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీన ఇది గుర్తుండిపోయే రోజు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మాకు పేద వర్గాల పక్షాన నిరంతరం మా ఎన్నంటూ ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని నిర్భయంగా ఈ సమాజానికి తెలియజేస్తున్నటువంటి ప్రధానమైన ఛానల్ D3 ఛానల్ దాదు గారికి, తర్వాత KS99 మన మారుతి గారికి, తర్వాత K5 ఛానల్ అయినటువంటి డైరెక్టరు, ఆయన ఒక డైరెక్టరే కదా ఛానల్కి, గ్రాఫిక్స్, పాంప్లెట్ రూపకల్పన, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటూ మమ్మల్ని ఈ జిల్లాలో మరి ముందుకు పంపిస్తున్నటువంటి మన గ్రాఫిక్స్ అంజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన వ్యవస్థలో 4 స్తంభాల్లో ఉన్నటువంటి 4వ స్తంభం మీడియా కాబట్టి మీడియా వాళ్ళు ఈ పేద వర్గాల పక్కన నిరంతరము ఈ 3 ఛానళ్ళు నిలబడాలని చెప్పేసి, జిల్లాలోనే ప్రత్యేకంగా ఈ ఛానల్కి గుర్తింపు రావాలని చెప్పేసి బహుజన రాజ్యాధికారి చేసిన తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అదే విధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇన్ని గంటలు మా కోసం కేటాయించి ఈ మా చిన్న ఆత్మీయ సన్మానాన్ని స్వీకరించినందుకు ప్రతి ఒక్కరికి మేము పాదాభివందనాలు. భవిష్యత్తులో మేము మరింత ముందుకు పోయి వీరికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ జేఏసీ కమిటీ చైర్మన్గా, జేఏసీ కమిటీ సభ్యులుగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.